అసలు నీ బాధకి సరైన కారణం ఏంటో తెలుసా? ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు. ఒకటి చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. అర్థమైందా? జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు ఒక్కసారి తిరిగి చూడగలిగితే వాడు ఎప్పుడూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండగలడు. నేను నీ రాబోయే కష్టాన్ని ఖచ్చితంగా ఆపను. కానీ నువ్వు దాన్ని సులువుగా దాటడానికి శక్తిని ఇవ్వగలను. నీ దారిని సరళంగా చేయగలను. కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు. అంతే. తప్పకుండా ఆ భగవంతుడు నీకు మంచే చేస్తాడు. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే ఈరోజు కాకపోయినా రేపైనా సరే విజయం అనేది నీ సొంతమవుతుంది. ఏదైనా సరే పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం ఎప్పుడూ పరీక్షించకూడదు. ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. అది శాశ్వతంగా గుర్తుంచుకోండి. మౌనం అనేది ఎప్పుడూ అర్థం లేనిది కాదు. చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కొన్ని వందల సమస్యలకు పరిష్కారం అనేది మౌనంలోనే దాగి ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఎప్పుడూ కూడా తండ్రి చేతిని పట్టుకొని ఉండు. ఎవరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి నీకు అస్సలు రానివ్వడు ఆ భగవంతుడు. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతం మర్చిపోకు. నీ అవసరం తీరాక సాయపడిన వారిని అస్సలు మర్చిపోవద్దు. అర్థమైందా? గతాన్ని తలచడం మానుకో. భవిష్యత్ గురించి కలలు కను. ప్రస్తుతంపై మనసు లగ్నం చెయ్యి. అప్పుడు నువ్వు ఏదైనా సరే సులభంగా సాధించగలవు. ఎవరైనా సరే సందేశాలివ్వడం సులభమే. కానీ సందేశాత్మకంగా నిలవడమే చాలా కష్టం. చెప్పేవాళ్ళు చెప్పినంత సులువుగా మనం పాటించలేము. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అదే నమ్మకం లేకపోతే ప్రతి మాట కూడా అపార్థమే అవుతుంది. అది గొడవలకు దారి తీస్తుంది. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా సరే అది నీ గెలుపే అవుతుందని తెలుసుకో. డబ్బు ఇది అసలైన విలువ. ఒకరి వద్ద అప్పు అడిగేటప్పుడే మనకి బాగా తెలిసొస్తుంది డబ్బు ఎంత విలువైనదో అని. నిజమే కదా? మంచిని శత్రువు చెప్పినా సరే విను. కానీ చెడుని మాత్రం మన మిత్రుడు చెప్పినా అస్సలు వినకు. విన్నట్టు నటించి మౌనంగా వెళ్ళిపో. పక్కవాడు ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించకు. ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు తప్పకుండా నీకు అదే ప్రసాదిస్తాడు. గుర్తుంచుకో. బాధకి సరైన మందు ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా మౌనంగా ఉండడమే. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను నీకు కనిపిస్తారు. నిజమేనా? నీ సంతోషం ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడకుండా చూసుకో. ఎందుకంటే అలా ఆధారపడ్డావు అంటే ఏదో ఒక రోజు నువ్వు కోలుకోలేని దెబ్బని నిన్ను కొడతారు. అర్థమైందా? ఈ లోకంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వే అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. లేకపోతే నిన్ను ఒక శత్రువులా చూస్తారు. నిజమే కదా? ఎవరైతే వాళ్ళ పూర్తి భారాన్ని నమ్మకంతో ఆ భగవంతుడిపై ఉంచుతారో తప్పకుండా ఆ భగవంతుడు పూర్తి ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని వాళ్లకు అందించి ప్రతి క్షణం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. గత జన్మలో మనకి, మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్లే, ఇంకా పనులు మిగిలి ఉన్నవాళ్లే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. వాళ్ళు కూడా పని అయిపోగానే వాటంతట వాళ్ళే వెళ్ళిపోతారు. అలానే ప్రతి పరిచయం వెనక మన మనసుకి, మేధస్సుకు కూడా అంతు చిక్కని అంతరార్థం అనేది దాగి ఉంటుంది. అర్థమైందా? నువ్వు నమ్మిన పనిని
నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, నీ సహనమే నీకు పెట్టుబడి అవ్వాలి. అప్పుడే నువ్వు అందరికన్నా ఎత్తులో ఉండగలవు. సంతోషంగా నీ జీవితాన్ని సాగించగలవు. అసలు రాజసం అంటే నడిచే ప్రవర్తన తప్ప కూర్చునే కుర్చీ కాదు అని నువ్వు తెలుసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో అన్ని రోజులు కూడా మనకి అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ సమాధానం అనేది తప్పకుండా దొరుకుతుంది. అప్పటి వరకు భగవంతుడిపై నమ్మకంతో కాస్త మౌనంగా ఉన్నట్లయితే అన్నీ చక్కబడతాయి. వాటంతట అవే మీకు సమాధానాలు దొరుకుతాయి. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దాన్ని దులుపుకోవాలే గాని పదే పదే తలుచుకొని నువ్వు కుమిలిపోకూడదు. అర్థమైంది కదా? నీ చుట్టూ జరిగేది జరగనివ్వు. జీవితాన్ని ఒక ప్రవాహంలో వెళ్ళనివ్వు. సరైన సమయంలో రావాల్సిన మలుపు తప్పకుండా వస్తుంది. కాస్త ఓపికగా ఉండు. ఈ లోకంలో సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా అస్సలు పలకరించడు. ఇది ఎవ్వరూ నమ్మలేని కఠినమైన నిజం. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే కాని అలా కాకుండా అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది, హేళన చేస్తుంది. గుర్తుంచుకో. కారణం లేకుండా నువ్వు బంధాలను దూరం చేసుకుంటే నువ్వు కావాలి అని అనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడ్డా సరే ఆ బంధాలను తిరిగి పొందలేవు. డబ్బులను నీ చెమట నీళ్లతో సంపాదించు. అలా కాకుండా ఇతరుల కన్నీళ్లతో సంపాదించినట్లయితే అది కూడా కన్నీటిలానే నీ నుంచి దూరమైపోతుంది. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు నీ కష్టంతో డబ్బుని సంపాదిస్తావో ఆ డబ్బు మాత్రమే నీతో నిలుస్తుంది. ఇతరుల్ని మోసం చేసి, ఇతరుల్ని హింసించి సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రోజు నీ నుంచి శాశ్వతంగా దూరమైపోతుంది. కష్టాన్ని నమ్ముకున్నవాడే ఎప్పుడైనా సరే పైకొస్తాడు. కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే అని నువ్వు గుర్తుంచుకోవాలి. మీకు ఒక రహస్యం చెప్పనా? ఎవరి గురించి కూడా ఎక్కువ ఆలోచించకూడదు. ఎందుకంటే అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా సరే ఆ భగవంతుడి నిర్ణయమని భావించు. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. లేదంటే అనవసరంగా ఆలోచించి, ఆలోచించి నీ ఆరోగ్యాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. అర్థమైంది కదా? ఏం జరిగినా సరే ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి భావించు. ప్రశాంతంగా ఉండు. నీకైన కాలం తప్పకుండా వస్తుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.